చదువుకున్నటువంటి లేఖన భాగము లూకా సువార్త 23వ అధ్యాయము 27 నుండి 31 వరకు చదువుకున్నాం. ఇక్కడ యేసు ప్రభు సిలువ మోసుకొని వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో పలికినటువంటి మాటలు, చెప్పినటువంటి వాక్యం ఇక్కడ ఉన్నది. యేసు ప్రభు సిలువ తీసుకుని ఆయన వెళుతూ ఉండగా ఆయన వెంట గొప్ప జనసమూహము ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. అనేక మంది ఆయన వెంట వస్తూ ఉన్నారు. సిలువ మోసుకొని యేసు ప్రభు వెళుతూ ఉన్నప్పుడు ఆ అనేక మందిలో కొంతమంది స్త్రీలు ఉన్నారు. వారు రొమ్ము కొట్టుకుంటూ, అంటే ఇట గుండెలు బాదుకుంటూ దుఃఖించుచూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. ఏడుపు అనేటువంటిది ఒక భావోద్వేగం, ఎమోషన్. మ్యాన్ ఈజ్ ఎమోషనల్ బీయింగ్. దేవుడు మనిషిని భావోద్వేగముల చేత సృష్టించాడు. కోపము, సంతోషము, దుఃఖము, ఆశ్చర్యము, అసహ్యము, ఇవన్నీ కూడాను ఎమోషన్స్, భావోద్వేగాలు. ఇవి మనిషి జీవితంలో ఒక భాగం. అనుదిన జీవితం జీవిస్తూ ఉండే సమయంలో వీటన్నిటి చేత మనిషి నింపబడి ఉంటాడు. వీటన్నిటి చేత మానవుడు నడిపించబడుతూ ఉంటాడు. ఒకసారి సంతోషం, ఒకసారి దుఃఖం, ఒకసారి కోపం, భయం, ఇలాంటివన్నీ కూడాను అనుభవించుకుంటూ ఫీల్ అవుతూ పోతుంటాడు. ఏడుపు అనేటువంటిది దుఃఖము యొక్క ఎక్స్ప్రెషన్. ఏడుపు అనేటువంటిది దుఃఖము యొక్క వ్యక్తీకరణ, వ్యక్తపరచడం. దుఃఖము అనేటువంటిది మనసుకు సంబంధించినటువంటిది అయితే, దుఃఖము అనేటువంటిది మనసులో నుండి పుట్టేటువంటిది అయితే, హృదయంలో నుండి పుట్టేటువంటిది అయితే, అది వ్యక్తపరిచేటువంటి ప్రక్రియ ఏడుపు. దుఃఖం వచ్చినప్పుడు ఇక దాన్ని తట్టుకోలేక ఆపుకోలేనటువంటి సమయంలో పెద్దగా ఏడుస్తాం. అంటే ఏంటిది? దుఃఖము చేత నింపబడినప్పుడు ఒక మనిషి ఏడుస్తాడు. దుఃఖమును వ్యక్తపరిచేటువంటి ప్రక్రియ ఏడుపు. ఇక్కడ కొంతమంది ఏడుస్తూ ఉన్నారు, కొంతమంది స్త్రీలు ఏడుస్తూ ఉన్నారు. ఈ ఏడుపు లేదా ఈ సంతోషము, ఈ దుఃఖము, ఇవన్నీ ఒక్కొక్కటి కూడాను చాలా శక్తివంతమైనటువంటివి. కోపం, దుఃఖం, ఇవన్నీ కూడాను చాలా శక్తివంతమైనటువంటిది. ఎంత శక్తివంతమైనటువంటివి అంటే, సర్జికల్ నైఫ్స్ ఉంటాయి కదా, సర్జికల్ బ్లేడ్స్, సర్జరీ చేసేటప్పుడు వాడేటువంటి కత్తులు, చికిత్స చేసేటువంటి సమయంలో వాడేటువంటి కత్తులు, అవి చాలా పదునుగా ఉంటాయి. ఇట్లా తగిలిస్తే తెగిపోతానే. ఎంతో జాగ్రత్తగా వాడాలి వాటిని. వాడేటప్పుడు డాక్టర్స్ చాలా జాగ్రత్తగా వాడతారు. ఎక్స్పర్ట్స్ మాత్రమే వాటిని వాడాలి. లేకుంటే చాలా అనర్థాలు జరిగిపోతాయి. ఈ భావావేశాలు, భావోద్వేగాలన్నీ కూడాను చాలా పదునైనటువంటివి. సర్జికల్ బ్లేడ్స్ లాగా చాలా పదునైనటువంటివి. ఇవి వాడేటువంటి క్రమంలో ఏమైనా కొంచెం మనము అజాగ్రత్తగా వాడినట్లయితే, లేదా మిస్యూజ్ చేసినట్లయితే చాలా ప్రమాదం జరుగుతుంది. మిస్యూజ్ చేసినట్లయితే, సరిగా ఉపయోగించకపోతే, ఒక సర్జికల్ నైఫ్ తోటి ఆపరేషన్ చేయొచ్చు. చెడిపోయినటువంటి శరీర భాగాన్ని తీసి పక్కన పెట్టి ఆ వ్యక్తికి స్వస్థత చేయొచ్చు. అదే నైఫ్ తోటి వ్యక్తుల్ని
చంపొచ్చు కూడా కదా. అంటే ఎక్కడుంది? వాడేటువంటి ప్రక్రియలో ఉంది. మనం ఎట్లా వాడుతున్నాం అనే దాన్ని బట్టి రిజల్ట్స్ ఆధారపడి ఉంది. అట్లాంటి ఎమోషన్స్ అన్నీ కూడాను, ఎమోషన్స్ను ఎట్లా వాడతామో, ఎట్లా వాడుతున్నామో అనే దాన్ని బట్టి రిజల్ట్స్ ఉంటుంది. అందుకే ప్రభు ఏం చెప్పాడంటే, కోపపడుడి, తప్పు లేదు. ఎందుకంటే కోపం అనేటువంటిది మానవుని యొక్క జీవితంలో ఒక భాగమే. కోపపడుడి కానీ పాపము చేయకుడి అంటాడు. అంటే దాని అర్థం ఏంటిది? కోపపడడంలో తప్పు లేదు, కానీ కోపములో పాపము చేయటానికి అవకాశం ఉంది. కోపమును మిస్యూజ్ అవటానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా కావటానికి వీలు లేకుండా కోపపడండి కానీ పాపము చేయబాకండి. కోపములో తటాలను పాపము చేయడానికి అవకాశం ఉంది. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండరాదు అంటాడు. దానికి ఎందుకు అట్లా అంటున్నాడు అంటే, తప్పు జరిగిపోవడానికి అవకాశం ఉంది, పొరపాటు జరగడానికి అవకాశం ఉంది, మిస్యూజ్ కావటానికి అవకాశం ఉంది. అందుకే విడిచిపెట్టు, త్వరగా విడిచిపెట్టు. ఇలాగ జరగడానికి వీలు లేదు. అందుకే భావోద్వేగాలను సరిగా వాడాలి, సరిగ్గా ఉపయోగించాలి. సరిగా ఉపయోగించడం మనకు తెలిసి ఉండాలి అంటే ఒక మెజర్మెంట్ కావాలి. ఏదైనా తెలుసుకోవాలంటే చదివైనా తెలుసుకోవాలా, చూసైనా తెలుసుకోవాలా, వినైనా తెలుసుకోవాలి. ఎవరన్నా చెప్పగా వినైనా వినాలి, ఎక్కడైనా చదవనైనా చదివి ఉండాలి, ఎక్కడైనా చూసైనా తెలుసుకోవాలి. అవన్నీ కూడాను మనకు లేఖనములలో దేవుడు ఇచ్చాడు. ఏది ఎట్లా ఎప్పుడు వాడాలి, ఎమోషన్స్ ఎక్కడ ఎప్పుడు ఎట్లా వాడాలి, ఎంత మోతాదులో వాడాలి. అందుకే ఆత్మ ఫలం ఉంది కదా, గలతీయులకు రాసిన పత్రికలో ఆత్మ ఫలమును గురించి చెబుతూ అందులో ఒక అంశం ఏమంటే సెల్ఫ్ కంట్రోల్. ఆశా నిగ్రహము అని తెలుగులో తర్జుమా చేయబడింది. కానీ సెల్ఫ్ కంట్రోల్ అంటే మనల్ని మనము కంట్రోల్ చేసుకోవటం. ఎక్కువ ఏడ్చేటప్పుడు కానీ, ఎవరైనా ఏడుస్తూ ఉంటే, లేదా కోప్పడినప్పుడు పక్కన ఉండేటువంటి స్నేహితులు వాళ్ళు అనడం చూస్తాం. ఏమని? కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటారు కదా. అంటే నిభాయించుకో, ఆపుకో, తట్టుకో, ఓర్చుకో అని అర్థం. అంటే అర్థం ఏంటిది? సరిగ్గా వినియోగించాలి, నీ ఏడుపుని సక్రమంగా ఉపయోగించాలి, నీ కోపాన్ని సక్రమంగా ఉపయోగించాలి. ప్రాపర్ వేలో ఎమోషన్స్ను ఉపయోగించకపోతే అనర్థాలు జరుగుతాయి. సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే జీవితం పాడైపోతుంది. ఇది మనము నేర్చుకోవలసినటువంటి అంశం. దుఃఖానికి, కన్నీళ్ళకి, ఏడుపుకి బైబిల్ గ్రంథంలో ప్రాధాన్యత ఇవ్వబడింది. గౌరవప్రదమైనటువంటి స్థానం లేఖనంలో ఇవ్వబడింది. సమయోచితమైనటువంటి స్థానం దుఃఖానికి, కన్నీళ్లకు ఇవ్వబడింది. అందుకే దుఃఖపడువారు ధన్యులు అని చెప్పి ధన్యతలలో రెండవ ధన్యతగా మనం చూస్తాం. మహాజ్ఞాని అయిన సొలొమోను మహారాజు అంటాడు, నవ్వుట కంటే దుఃఖపడటం మేలు అంటాడు. ఎందుకు అనగా దుఃఖము మనుషును హృదయంను శుభ్రపరుస్తుంది. ఖిన్నమైనటువంటి మనస్సు హృదయంను గుణపరచును. కాబట్టి దుఃఖపడుడి. నాయిను అనేటువంటి ఊరిలో యేసు ప్రభు వెళ్తూ ఉన్నప్పుడు ఒక విధవరాలు తన కుమారుడు చనిపోయి ఆ చనిపోయినటువంటి శవాన్ని మోసుకొని తీసుకుని పోతూ ఉండగా యేసు ప్రభు ఎదురు పడతాడు. అప్పుడు ఆమె బాగా ఏడుస్తూ ఉంటుంది. ఆ విధవరాలు ఒకగానొక కొడుకు ఆమెకు చనిపోయిన, బాగా ఏడుస్తూ ఉన్నటువంటి సమయంలో యేసు ప్రభు ఆమె ఏడుపును చూచి ఆమె మీద కనికరపడ్డాడు అని చెప్పి రాయబడింది. యేసు ప్రభు ఆమె పైన కనికరపడడానికి ఆయన్ను నడిపించినటువంటి అంశం ఏంటిది? ఆమె ఏడుపు, ఆమె దుఃఖము, ఆమె ఏడుపు, ఆమె దుఃఖము యేసు ప్రభుని కదిలించింది.
ఎంతగా కదిలించిందో తెలుసా? ఎంతగా కదిలించిందంటే రూల్స్ బ్రేక్ చేసేంతగా కదిలించింది. యేసు ప్రభు ఇక్కడ రూల్ బ్రేకర్గా కనబడుతూ ఉన్నాడు. ఎట్లా అంటే శవాన్ని ముట్టకూడదు. శవాన్ని ముట్టిన వాడు అపవిత్రుడై అకార్డింగ్ టు ద లా, మోషే ధర్మశాస్త్రం ప్రకారము శవాన్ని ముట్టడం అపవిత్రం. అయితే కనికరం చేత కదిలించబడినటువంటి ప్రభువు, కన్నీళ్లు చూచి ఊరుకోలేనటువంటి ప్రభువు, ఒక విధవరాలను చూచి ఓర్చుకోలేనటువంటి ప్రభువు, అంటే కన్నీళ్లు, ఆమె దుఃఖాన్ని చూచి రూల్ బ్రేక్ చేశాడు. ఆయన పాడెను ముట్టెను అని చెప్పి రాయబడింది. చూసారా? కన్నీళ్లను చూస్తే, దుఃఖించే వారిని చూస్తే ప్రభువు ఊరుకోడు. ఎందుకు? కన్నీళ్లకు ఆయన ఇచ్చేటువంటి విలువ, గౌరవం. ఏడుపు చాలా శక్తివంతమైనటువంటి వెపన్. అందుకే ఏడుపును చూచి ఆయన కదిలించబడ్డాడు కనికరము చేత. పాడెను ముట్టాడు. అమ్మా ఏడవకు అన్నాడు అని చెప్పి చిన్నవాడిని పట్టుకొని లెమ్మని నీతో చెప్పుచున్నానని చెప్పగానే ఆ చనిపోయినటువంటి వాడు బ్రతికాడు. బ్రతికినప్పుడు తన కుమారుణ్ణి ఆ విధవరాలకి అప్పగించినట్లు మనం చూస్తాం. ఎందుకు ప్రభు ఇంత రిస్క్ తీసుకున్నాడు? ఎందుకు ప్రభు ఇంతకంటే గొప్ప కార్యం ఏముంది? చనిపోయినటువంటి వారిని లేపడం కంటే గొప్ప కార్యం ఏముంది? అదే హయ్యెస్ట్ అన్నమాట. ఇంకా అంటే ఫిజికల్ ఈ లోకంలో చూస్తే చనిపోయినటువంటి వారు బ్రతికించడం. అందుకే స్పిరిచువల్ వరల్డ్లో కూడాను మీ పాపముల చేత అపరాధముల చేత మీరు చచ్చినటువంటి వారుగా ఉండగా దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనల్ని బ్రతికించను అనేటువంటి విషయం గొప్ప విషయం. ఇంతకంటే గొప్ప విషయం ప్రపంచంలో ఇంకోటి ఉండదు. ఒకడు మారు మనస్సు పొందటం, ఒకడు రక్షణలోనికి రావటం కంటే గొప్ప ప్రక్రియ ఇంకోటి ప్రపంచంలో లేనే లేదు. ఇంతకంటే గొప్ప కార్యం లేదు. నీ స్వస్థతలు తీసుకోండి, నీ ఇంకొక సూచక క్రియలు తీసుకోండి, ఇంకా ఏదైనా తీసుకోండి, ఈ కార్యం కంటే తక్కువే ఏ కార్యమైనా. ఈ కార్యం జరగటం అరుదు. ఏ కార్యం? ఒకడు మారు మనసులోనికి రావటం, ఒకడు రక్షణలోనికి రావటం, ఒకడు వాక్యం చేత కదిలించబడి వాక్యం విని పొడవబడి చేసినటువంటి అపరాధములని పాపములని ఒప్పుకొని ప్రభు దగ్గర క్షమించమని అడిగి నిత్య జీవాన్ని పొందుకోవటం అంత ఈజీగా జరగదు. ఎందుకంటే అదే గొప్ప విషయం కాబట్టి. అంతకంటే గొప్ప విషయం ప్రపంచంలో ఇంకొకటి లేదు. దీనికోసం ప్రభు వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు లోకంలోనికి నరావతారిగా వచ్చాడు అని చెప్పి లేఖనం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు బ్రతికించటం దేని ద్వారా? ఆ విధవరాల యొక్క కన్నీళ్లను చూచి ఆయన కదిలించబడ్డాడు. ఆయన కనికరము చేత కదిలించబడడం చేత. యాకోబు పత్రికలో అంటాడు, ఏమంటాడు? యాకోబు 2:13 కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పును పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. కనికరం అనేటువంటిది చాలా గొప్ప విషయం, మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే సమయంలో యోహాను రాసినటువంటి యోహాను సువార్తలో 11వ అధ్యాయంలో లాజరు చనిపోయినప్పుడు యేసు ప్రభు వస్తాడు. వచ్చినప్పుడు లాజరును సమాధి చేయడం జరుగుతుంది. అప్పటికి 3 దినాలు అయిపోయి ఉంటాయి, 4వ దినం నడుస్తూ ఉంటుంది. అప్పుడు ఆయన అక్కడికి వచ్చి చూసి వారందరూ ఏడుస్తూ ఉన్నటువంటి సమయంలో వారి దుఃఖమును చూసి ప్రభు ఏం చేస్తాడు? అమ్మా చదువు, అది కాదమ్మా, 11వ అధ్యాయము యోహాను సువార్త 11వ అధ్యాయము 33వ వచనం, 33 చదవండి.
ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు చూడ ఒక నిమిషం ఆపండి. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూసినప్పుడు ఆయన హృదయం ద్రవించిపోయింది, కనికరము చేత కదిలించబడింది. ఎంతగా కదిలించబడింది అంటే ప్రభు యొక్క హృదయం ఆయన మూలుగుచు అనేటువంటి మాటను మనము చూస్తాం. ఆయన కలవరపడి ఆత్మలో మూలుగుచు, అంత బాధ ఆయనకి. అక్కడ లాజరు చనిపోయాడని చెప్పి కాదు, ఇక అక్కడ చూడండి, యేసు కన్నీళ్లు విడిచెను అని చెప్పి రాయబడింది. యేసు కన్నీళ్లు విడిచెను 35వ వచనం. ఎందుకు యేసు ప్రభు ఏడవడానికి కారణం ఏమిటి? వారు ఏడుస్తున్నారు కాబట్టి. వారు కన్నీళ్లు విడుచుటయు ఆమెతో ఉన్నటువంటి వారు కూడాను కన్నీళ్లు విడుచుటయు చూచినప్పుడు యేసు కూడా మూలుగుతూ కన్నీళ్లు విడిచెను. అంతగా కదిలించబడ్డాడు యేసు ప్రభు. ఎవరిని చూసి, వేటిని చూసి, దేనిని చూచి? కన్నీళ్లను చూచి, ఏడ్పును చూచి. చూసారా ఏడుపు ఎంత ఎంత పవర్ఫుల్లో చూడండి. ఏడుపు ఎంత బలమైనటువంటి ప్రక్రియ చూడండి. సృష్టికర్త అయినటువంటి ప్రభువుని ఏడిపించేసింది ఏడుపు. అక్కడ ఉన్నటువంటి స్త్రీల ఏడుపు, యూదుల ఏడుపు ప్రభువుని ఏడిపించింది. అంత గొప్ప శక్తి ఏడుపుకు ఉన్నది. ఆ ఏడుపు వాళ్ళు అక్కడ సిలువ మోసుకొని పోతుంటే యేసు ప్రభు అక్కడ ఉండేటువంటి స్త్రీలు ఏడుస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో కూడా, సిలువను మోసుకొని పోతూ ఉన్నటువంటి సమయంలో కూడా, సిలువను మోసుకొని పోతూ పోతూ అక్కడ ఏమైంది? ఒకనొక సమయంలో సిలువ ఆయన మోయలేకపోయినప్పుడు ఆ సిలువ తీసి ఒక ఆయన మీద పెట్టారని చెప్పేసి అక్కడ 26వ వచనంలో మనం చూస్తాం. సీమోన్ అనేటువంటి ఆయన పైన సిలువను కొంతసేపు మోయుటకు పెట్టారు. అంటే సిలువ కూడా మోయలేనంతగా ఆయన బలహీనంగా ఉన్నప్పుడు, అంతకుముందే ఆయన కొరడాలతోటి కొట్టారు, మళ్ళీ కిరీటం పెట్టారు, గుద్దారు, గడ్డం ప్రక్కలు పీకారు, అవన్నీ అయిపోయినాయి ఆల్రెడీ. అప్పటికే బాగా కొట్టబడ్డాడు, బలహీనంగా ఉన్నాడు. సిలువ మోయలేక ఉన్నప్పుడు వేరొక ఆయన్ని చేత కొంత దూరం సిలువ మోయించడం కూడా చూస్తాం. ఆ సమయంలో ఏడ్చేటువంటి వారి గురించి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. అక్కడ ఆయన ప్రక్కన నడుస్తూ ఆయనను చూచి ఏడుస్తూ ఉన్నటువంటి స్త్రీల వైపు ఆయన చూస్తూ ఉన్నాడు. అంటే దేవుడు ఏడుపును ఎప్పుడు, దుఃఖాన్ని ఎప్పుడు నిర్లక్ష్యము చేసేటువంటి వాడు కాడు. ఆయన నిర్లక్ష్యము చేయడు. ఒకవేళ మనం ఏడుస్తూ ఉన్నామేమో, అనేకమైనటువంటి విషయాల నిమిత్తం, మన కష్టం నిమిత్తం, మనకు వచ్చినటువంటి సమస్య నిమిత్తం, అనారోగ్యం నిమిత్తం మనం కన్నీళ్లు విడుస్తుంటే, ఒకవేళ ఆ కన్నీళ్లను చూచి ప్రభువు ఊరుకుండేటువంటి వాడు కాడు. కీర్తనల గ్రంథంలో అంటాడు, నీ కన్నీళ్ళు నా యొక్క కవిలలో, అంటే బుడ్డి, నువ్వు కార్చినటువంటి కన్నీరన్నీ కూడాను నేను తీసి ఉంచాను, దాచి ఉంచాను, ఒక బుడ్డిలో, ఒక బాటిల్లో పెట్టి ఉంచాను. నువ్వు రాల్చినటువంటి ప్రతి బొట్టు నాకు లెక్క. కన్నీళ్లను చూసి మౌనముగా ఉండేటువంటి దేవుడు కాదు మన దేవుడు. అందుకే ఆ స్త్రీలతోటి మాట్లాడుతున్నాడు, ఏడ్చేటువంటి వారితోటి ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇంత ప్రభావవంతమైనటువంటి ఎమోషన్ ఈ కన్నీళ్ళు, ఏడుపు. అయితే మనము కూడాను ప్రభువుని పోలి నడుచుకున్నప్పుడు ప్రభువు వలే ఉండాలి కదా. ప్రభువు వలే ఉండడానికి ప్రయత్నం చేయాలి కదా. ఏడ్చే వాళ్ళని నిర్లక్ష్యం చేయకూడదు. దుఃఖపడేటువంటి వారిని మనము చులకన చేయకూడదు. చాలామంది మన సహాయం కోసం వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటారు. అట్టి వారిని చేదరించుకోకూడదు. అంటే ఎందుకు ఆ విధంగా మనం చేస్తామంటే, వీరు జెన్యూనో కాదో అనేటువంటి ఆలోచన ఒక రీజన్.
అంటే వీరు కావలసుకొని వచ్చి ఏదో ఆ కథలు చెప్పి అడుగుతున్నారేమో అనేటువంటి. ఏ కథ చెప్తే నీకెందుకు? ఏది చెప్తే నీకెందుకు? నువ్వు సహాయము చేయగలిగేటువంటి స్థితిలో ఉన్నావా? ఉంటే వారికి సహాయం చేయి. వారు ఏ కథ చెప్తే ఆ కథ నిమిత్తం ప్రభు దగ్గర వారు తమకు రావలసినటువంటి ఫలం పొందుకుంటారు. కానీ నువ్వు నీకు వచ్చేటువంటి ఫలం పోగొట్టుకుంటున్నావు కదా. సహాయము చేయగలిగినటువంటి స్థితిలో నీ ఉండి పొందుకొనగలిగేటువంటి స్థితిలో ఒకడు వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటా ఉంటే వాని కన్నీళ్లకు విలువ ఇవ్వకుండా వారిని తరిమేయటం, దేవుడు ఒక రెడ్ మార్క్ పెడతాడు మన జీవితంలో. అది తప్పు. ఒకడు వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటే మ్యాక్సిమం వీలైనంత సహాయం, మనము చేయగలిగినంత సహాయం చేసి పంపించాలా. అట్టి వాటిలో మన ప్రభు ఆనందించేటువంటి వాడు. ఏడ్చేటువంటి వారిని ఆదరించడం, మనకు చేతనైనటువంటి సహాయము చేయడం. ప్రభు చేసింది అదే కదా. అంత కష్టంలో కూడా సిలువ మోసుకొని పోతూ కూడా ఏడ్చేటువంటి వారిని చూసి ఆగి వాడితో మాట్లాడుతున్నాడంటే ఎంత ఇంపార్టెన్స్ ఆ కన్నీళ్ళకు ఆయన ఇస్తా ఉన్నాడు, ఏడుపుకు ఆయన ఇస్తా ఉన్నాడు. మరి నువ్వు ఇయ్యవా? ప్రభు బిడ్డగా ప్రభువుని పోలి నడుచుకుంటున్నాము అని చెప్పేటువంటి వారిగా ఏడ్చేటువంటి వారి గురించి ఆలోచించవా? చాలా వాటిలో మనం తప్పిపోతున్నాము అని చెప్పి యెషయా భక్తుడు అంటాడు. మనం అనేక విషయాల్లో తప్పిపోవచ్చు ఉన్నాము. ఎట్లా అంటే ఇట్లానే చాలా విషయాల్లో కరెక్ట్గానే ఉంటాం, అనేక విషయాలు తప్పిపోతూ ఉంటాం. ఇట్లాంటి విషయాలు దేవుడు ఎట్లా అనుకుంటాడు ఒకసారి చూడండి. ఒకరు ఏడుస్తూ వచ్చి మనల్ని సహాయం అడిగినప్పుడు మనము వారిని త్రోసివేసి చేదరించుకొని వాళ్ళని తోలనాడి పంపించేస్తే ఆ కన్నీళ్లు దేవుని దగ్గర మొరపెట్టవా? ఆ కన్నీళ్లు పోయి దేవుని దగ్గర చెప్పవా? అటువంటి వాళ్ళు ఒకవేళ ఎంత పెద్ద భక్తులైనా, ఎంత పెద్ద ప్రవక్తలను పిలువబడేటువంటి వారైనా, అపొస్తలులను పిలువబడేటువంటి వారైనా ఒకవేళ అటువంటి పని చేస్తే దేవుడు సంతోషిస్తాడా? అస్సలు సంతోషించాడు. దేవుడు కోప్పడతాడు. కాబట్టి కన్నీరు విడిచేటువంటి వారిని మనము నెగ్లెక్ట్ చేయటానికి వీలు లేదు. ఏడ్చేటువంటి వారి నిమిత్తం మనము చేతనైనటువంటి సహాయము చెయ్యాలా. కాబట్టి ఇక్కడ ఆయన కోసం రొమ్ము కొట్టుకుంటూ దుఃఖించున్నటువంటి చాలామంది స్త్రీలు ఆయనను వెంబడించిరి. యేసు ప్రభు వారిని చూచి గద్దించలేదు, యేసు ప్రభు వారిని చూచి ఖండించలేదు. అయితే వారిని చూచి ఆయన కనికర పడతా ఉన్నాడు, వారిని ఓదార్చడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మనము అయితే ఇంత శక్తి కలిగినటువంటి కన్నీళ్లను మనము సరైనటువంటి విధానంలో కూడా ఉపయోగించవలసినటువంటి ఆవశ్యకత మనకు ఉన్నది. ఎందుకు అంటే ఇక్కడ యేసు ప్రభు 2 మాటలు చెప్తా ఉన్నాడు. 1, ఏడవద్దు. 2, ఏడవండి. అంతే కదా. 1, ఏడవకండి అంటున్నాడు. 2వది ఏడవండి అంటున్నాడు. అంటే ఈ ఏడుపు ప్రాపర్గా ఉండాలా. నీ ఏడుపు రిలేటెడ్గా ఉండాలా. నీ ఏడుపు, నీ కన్నీళ్ళు దేనికైతే కన్నీళ్లు కార్చాలనో దాని కొరకే కన్నీళ్లు కార్చాలా. ఊరికినే కన్నీళ్లు గారిస్తే ఆ కన్నీళ్ళకి మళ్ళా విలువ ఉండదు. అందుకే ముందే చెప్పుకుంది, ఈ వెపన్ని ప్రాపర్గా యూజ్ చేయాల. ప్రభు చివరికి అదే చెప్పింది. ప్రభు చెప్పింది చివరికి అదే. మీరు ఏడుస్తున్నారు, ఏడవబాకండి, కానీ ఏడవాలా ఏడవండి. ఎప్పుడు ఎలా ఏడవాలో అట్టు ఏడవండి. దేనికోసం ఏడవాలో ఏడుపు ఏడవండి. అంతేగాని అనవసరమైన వాటికి ఏడవద్దు, మీ కన్నీళ్లను వృధాపరుచుకోవద్దు అని అంటున్నారు. ప్రభువు వారి చూచి దేనికోసం ఏడవాలి, దేనికోసం ఏడవకూడదు. ఇలాంటివి మనము తెలుసుకొని ఉండి ఏడిస్తే ఆ ఏడుపుకు ఫలం ఉంటుంది, విలువ ఉంటుంది. యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, నా కోసం ఏడవబాకండి, నా కోసం ఏడవబాకండి. ఎందుకు అంటే నేను రావాల్సి ఉన్నది వచ్చాను,
చేయవలసినటువంటి పని చేస్తూ ఉన్నాను. ఇది ఇన్ఎవిటబుల్, అనివార్యము. అనివార్యమైన విషయాలు జరుగుతూ ఉన్నప్పుడు ఏడ్చి ప్రయోజనము లేదు అనేటువంటిది మనము తెలుసుకోవాలి. ఒకటి జరగటం నివారించలేనటువంటి విషయం అని మనము గుర్తెరిగినప్పుడు దాని గురించి ఏడ్చిన ఏమీ ఫలము ఉండదు. మన దుఃఖము ద్వారా, మన కన్నీళ్ళ ద్వారా జరగవలసినటువంటి కార్యాలు ఏవి ఆగవు. వాటిని మనం ఆపలేం. అనివార్యమైనటువంటి కార్యాలను ఏవి కూడాను మన కన్నీళ్లు ఆపలేవు. యేసు ప్రభు ఈ లోకంలోనికి రావడం, చనిపోవటం అనివార్యం. ఆయన చనిపోతేనే మానవునికి విడుదల, విమోచన. అటువంటి ప్రక్రియ ఆయన జరిగిస్తూ ఉన్నటువంటి సమయంలో పోయి నీవు కన్నీళ్లు పెట్టుకుంటే ఆయన శిలువ మరణం ఆగుద్దా? ఆపగలదా? వారి కన్నీళ్లు శిలువ మరణాన్ని ఆపగలదా? కాబట్టి కొన్ని కార్యాలు మన ఏడుపు వలన ఆగనప్పుడు ఏడ్చి ప్రయోజనము లేదు అనేటువంటి విషయం మనము జ్ఞాపకం చేసుకోవాలి. నీ వలన ఒక పని కానప్పుడు, నీ చేతిలో ఏది లేనప్పుడు ఏడుస్తూ కూర్చోవద్దు. దాని వలన నీ స్థితి మారదు. సరికదా, ఇంకా దుర్భరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతావు. కాబట్టి అనివార్యమైనటువంటి విషయాలు గురించి మనము ఏడ్చి ప్రయోజనము లేదు. అటు వాటి కోసం ఏడవలసినటువంటి అవసరత లేదు. నేను చనిపోతేనే మీకు రక్షణ, నేను ప్రాణం పెడితేనే మీకు విమోచన, మీకు విడుదల. మరి ఏడుస్తావు ఎందుకు? ఏడవబాకు. నువ్వు ఏడవాల్సింది దీనికోసం కాదు. నీ దుఃఖం, నీ కన్నీళ్లు కార్చాల్సింది నా కోసం కాదు. నేను చనిపోవటానికి వచ్చాను, చనిపోవాలి. పురాతన కాలంలో సంఘము ఏర్పరచబడినటువంటి తొలి దినాలలో బ్లాక్ ఫ్రైడే జరుపుకునేవారు, బ్యాడ్ ఫ్రైడే జరుపుకునేవాడు. ఎందుకు? యేసు ప్రభు చనిపోయాడు కదా. యేసు ప్రభు చనిపోయాడు కాబట్టి యేసు ప్రభు చనిపోగా 40 రోజుల ముందు ఏడుస్తూ కూర్చొని, ఉపవాసం ఉండి కూర్చొని ఏడ్చుకుంటూ ప్రభు చనిపోతున్నాడు అని మన కోసం అని చెప్పేసి 40 దినాల తర్వాత ఫ్రైడే వస్తుంది కదా, అప్పుడు యేసు ప్రభు చనిపోయినటువంటి దినం బ్లాక్ ఫ్రైడే, బ్యాడ్ ఫ్రైడే అని చెప్పి చేసుకునేవాళ్ళు. ఆ తర్వాత సంఘ పెద్దలకు ఆలోచన వచ్చింది, అరే యేసు ప్రభు చనిపోకపోతే మనకు రక్షణ ఎట్లొస్తుంది? ఆయన చనిపోబట్టే కదా మనకు రక్షణ. మరి మనము బ్యాడ్ ఫ్రైడే ఎందుకు చేసుకుంటున్నాం? మనం చేసుకోవాల్సింది గుడ్ ఫ్రైడే కదా. మార్చేశారు. అవును, మనం చేసుకోవాల్సింది గుడ్ ఫ్రైడే, బ్యాడ్ ఫ్రైడే కాదు. మరి 40 దినాలు ఎందుకు దుఃఖపడతా ఉంటాం? మరి ఇటు కూర్చొని 40 దినాల్లో ఎందుకు ఉపవాసం ఎందుకు ఉంటాం? ఏమంటే లెంటు. ఒక ఆయన అంటుండే, మొన్న ఒక మీటింగ్కి పోతే అందరూ మంచి భోజనాలు చేస్తున్నాడు, మంచిగా. ఆయన ఏమో పళ్ళు తింటున్నాడు. పెద్ద లీడర్. ఏం బ్రదర్ పళ్ళు తింటున్నాడు? లెంటు. అంటే ఎందుకు ఆ దుఃఖం? దేనికి ఆ ఏడుపు? యేసు ప్రభు అదే అడుగుతున్నాడు. ఎందుకు కన్నీళ్ళు గారుస్తున్నారు మీరు? దేనికి ఏడుస్తున్నారు మీరు? మీ ఉపవాసాలు, మీ వ్రతాలు, మీ దినాలు, మీ ప్రతిదీ కూడాను వేరే వాటికి ఉపయోగించండి. నా కోసం మీరు ఏడవమనిలే. నా నిమిత్తము మీరు ఏడవకుడి. నా నిమిత్తము మీరు ఏడవలసినటువంటి పనే లేదు. ఎందుకంటే మీ ఏడుపు వలన నా శిలువ మరణ ఆగుద్దా? ఆగితే మీకే కదా నష్టం. మీకు రక్షణ ఉండదు, నిత్య జీవము ఉండదు. కాబట్టి ఏడవకండి. అల్పమైనటువంటి విషయాల నిమిత్తం ఏడవకూడదు. చిన్న విషయాలకు ఏడవకూడదు. అంటే దురాశ నిమిత్తం అని చెప్పేసి అంటాడు యాకోబు భక్తుడు. అంటే మన యొక్క ఆశల కొరకు, దురాశల కొరకు, లేదా చిన్న విషయాలకు ఏడుస్తారు కొంతమంది. ఎమోషన్కి గురవుతారు కొంతమంది. ఈ విషయంలో మనము కొంచెం జాగ్రత్తగా అంటే మానసికంగా బలహీనతలో ఉన్నటువంటి వారు కొన్ని చిన్న విషయానికి ఏడుస్తారు. అటువంటి వారిని మనమేం తప్పుపట్టిన అవసరం లేదు. కానీ ఒక సామెత ఉంది, ఏడ్చేవారిని నవ్వేవారిని ఎక్కువ ఏడ్చేవారిని, ఎక్కువ నవ్వేవారిని కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఉంది కదా ఒక సామెత తెలుగులో.
ఎక్కువ ఏడ్చేవారినైనా ఎక్కువ నవ్వే, ఒక మాట చెప్పకముందే నవ్వుతారు, ఏదన్నా ఒకటి చెప్పుకొని ఏడుస్తారు. అటువంటి వాళ్ళతోటి కొంచెం జాగ్రత్తగా ఉండాలా అనేటువంటి ఒక నానుడి లోకంలో ఉంది. ఎందుకంటే కష్టం, అటువంటి వాళ్ళతోటి కష్టం అన్నమాట. చిన్న చిన్న విషయాలకు ఏడవకూడదు. ఇప్పుడు అకారణంగా కారణం లేకుండా నవ్వుతా ఉన్నాం అనుకోండి, ఏమంటారు వాళ్ళని? కారణం లేకుండా ఏడుస్తూ ఉన్నారు అనుకోండి, ఏమంటారు వాళ్ళని? లేకుండా కారణం లేకుండా కోప్పడతారు అనుకోండి, ఏమంటారు వాళ్ళని? ఇప్పుడు ఆ సేన అనే దెయ్యం పట్టినాడు ఏం చేస్తున్నాడు? మహా ఉగ్రుడై రాత్రింబగళ్ళు నిద్ర లేకుండా సమాధుల్లో తిరుగుతూ తన శరీరంను గాయపరుచుకొనొచ్చు, ఇతరులను కూడా ఉగ్రుడై, కారణం లేదు, ఏం కారణం లేదు, కారణం లేకుండా కోపం, కారణం లేకుండా ఏడుపు, కారణం లేకుండా నవ్వు, ఏమంటారు వాళ్ళని? పిచ్చోళ్ళు అంటారు. అంతే కదా, పిచ్చోళ్ళే కారణం లేకుండా నవ్వుకుంటారు, కారణం లేకుండా ఏడుస్తుంటారు, కారణం లేకుండా కొడుతుంటారు, రోడ్ల మీద పడుతుంటే రాళ్లతో కొడుతుంటారు. ఎందుకంటే పిచ్చి, లేకుంటే దెయ్యం బట్టి. సేనా దెయ్యం పట్టినోడు కూడా అట్లాగే చేశాడు. కాబట్టి ఈ కన్నీళ్ళు, ఏడుపు చాలా శక్తివంతమైనది అని మనం అనుకున్నప్పుడు దాన్ని వృధాగా చిన్న చిన్న విషయాలకు, మన చేతిలో లేనటువంటి విషయాలకు మనం వాడి వినియోగించి వృధాపరచడం అనేటువంటిది కరెక్ట్ కాదు అని ప్రభువు చెప్తున్నాడు. ఏడవబాకండి, నా నిమిత్తం ఏడవబాకండి అంటున్నాడు. నా నిమిత్తం ఏడిస్తే ఏం ప్రయోజనం లేదు. మోషే ఇశ్రాయేలుని ఆయన నాయకత్వంలో ఐగుప్తు దేశం నుండి తీసుకుని వచ్చేటువంటి సమయంలో ఇశ్రాయేలీలు కూడాను ఏడ్చారు. ఇశ్రాయేలీలు కూడా ఏడ్చారు, కన్నీళ్లు పెట్టుకున్నారు. వారి కన్నీళ్ళు మోషేను ఎంత ప్రభావానికి గురి చేసినాయి అంటే, అంత పెద్ద నాయకుడు, గొప్ప భక్తుడు, దేవునితోటి ముఖాముఖిగా మాట్లాడేటువంటి వాడు, అటువంటి వ్యక్తిని ఎటువంటి పరిస్థితులకు వారి ఏడుపు గురి చేసిందో మనం చూస్తాం అక్కడ. అంటే ఏడుపుకు ఉన్నటువంటి అంత పవర్, శక్తి, కన్నీళ్లకు ఉండేటువంటి ఆ శక్తి ఇక్కడ మనం మోసే విషయంలో చూస్తాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం, సంఖ్యాకాండం 11వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే 4వ వచనంలో, వారి మధ్యన ఉన్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీలు మరలా ఏడ్చి అనేటువంటి మాటను చూస్తాం. ఇశ్రాయేలీలు ఏడ్చారంట. దేనికోసం? చిన్న చిన్న విషయాల కోసం, చిన్న చిన్న విషయాల కోసం, దురాశల నిమిత్తం. ఏందంట? మాంసం లేదు, మాకు మాంసం లేదు. 10వ వచనం చూడండి, జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారమునొద్ద వారు ఏడవగా మోషే వినెను. ఎవరి ఇంటి ముందు వాళ్ళు కూర్చొని శోఖండాలు పెట్టి ఏడుస్తూ ఉన్నారు. ఎవరి గుడారం ముందు, ఎవరి వాకిట్లో వాళ్ళు కూర్చొని ఏడుస్తున్నారు పెద్దగా. కారణం ఏంటిది? మాంసం లేదు, మాకు మాంసం లేదు. అప్పుడు వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా ఉండెను. అప్పుడు మోషే దేవుని దగ్గరికి పోయి దేవుని సన్నిధిలో మాట్లాడుతున్నాడు. యెహోవాతో ఇట్లా, నేను నీవేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షము రానీక ఈ జనులందరి భారం నా మీద ఎలా పెట్టనేలా? నేనే ఈ సర్వ జనమును గర్భమును ధరించితినా? నేనే వీరిని కంటినా? పాలిచ్చి పెంచెడు తండ్రి పసిపిల్లలను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకമായി ఇచ్చిన దేశం నాకు వీరిని నీ రొమ్మును ఎత్తుకొని పొమ్మని నాతో నీవు చెప్పుచున్నావు. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది? వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసం ఇమ్మని అడుగుచూ ఉన్నారు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను భరింపలేని భారము. నీవు నాకు ఇట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపుము. నీ కటాక్షము నా మీదికి వచ్చిన ఎడల ఈ బాధను చూడకుండానట్టు నన్ను చంపుము. ఏ బాధ? ఇశ్రాయేలీలందరూ కూడాను తమ తమ గుడారాల యొద్ద కూర్చుని ఏడవటం, ఈయన చూడటం మోషేకు పెద్ద బాధ. వారి శోకాన్ని మోషే చూడటం భరించలేనటువంటి బాధ. ఆ బాధను తట్టుకోలేక మోషే దేవుని సన్నిధికి పోయి ఏమంటున్నాడంటే, నీవు నన్ను చంపేయి.
ఈ బాధను నేను చూడకుండానట్లుగా నన్ను చంపు. నన్ను ఏమాత్రము కటాక్షించిన ఎడల, నీ ఆశీర్వాదం నా మీద ఏమాత్రము ఉన్న ఎడల నన్ను చంపి, ఎందుకంటే నేను ఏడుపు చూడలేను. ఏడుపు చూడలేక గొప్ప ప్రవక్త భక్తుడు దేవుని దగ్గర పోయి నన్ను చంపమంటున్నాను. కారణం చూడండి ఎంత శక్తివంతమైనటువంటి ఇది. ఆ కన్నీళ్ళు, దేవుడికి కూడా కోపం వచ్చింది. ఆ కన్నీళ్ళని చూసి దేవుడు కోపం బహుగా, యెహోవా కోపం బహుగా రగులు కొనెను అనేటువంటి మాటను చూస్తాం. కాబట్టి ఏడుపును ప్రాపర్ వేలో వినియోగించకపోతే చాలా కష్టం, చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. యోబు గ్రంథం 5:2 ఒక మాట రాయబడింది. యోబు 5:2 ఏమంటాడంటే, దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు. కొంతమంది ఏడుపు ఉంటుంది, మాకు లేదే అని ఏడుపు, ఎదుటివానికి ఉన్నదే అని ఏడుపు. ఏం లాభం ఆ ఏడుపు వల్ల? ఏమవుతుంది ఆ ఏడుపు వల్ల? చస్తాం, అంతే, సింపుల్గా చచ్చిపోతాం. అక్కడ రాయబడిన మాట, దౌర్భాగ్యమును గురించి ఏడ్చుట వలన. దౌర్భాగ్యం అంటే ఏంది? అయ్యో మాకు లేదే, మాకు లేదు, మాకు లేదు, ఇది దౌర్భాగ్యం. ఈ దౌర్భాగ్యమును గురించి ఏడుస్తూ ఉంటే ఏమైంది? నశించిపోతారు మనుషులు, చచ్చిపోతారు. ఎదుటివానికి ఉన్నది నాకు లేదే, నాకు లేనిది ఎదుటివానికి ఉన్నదే. ఏడుపు 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 ఏడుపు. ఆ ఏడుపుతోటి నశించిపోతారు, నశించిపోతారు అని చెప్పి రాయబడింది. దేవుని కోపం, దేవునికి ఆయాసం, దేవుని కోపము రగులుకొనెను. ఏడవకూడని స్థలాలలో ఏడవటం, ఏడవకూడని అంశంలో కోసం ఏడవటం, దేవుని సన్నిధిలో కూడా సైతం ఏడవటం దేవునికి ఇష్టం లేదు, దేవునికి ఇష్టం లేదు. ఆయన కోప్పడ్డాడు. కోప్పడినందువల్ల ఏమైంది? ఏమైంది? 33వ వచనం, 11:33, దేవుని యొక్క కోపం జనుల మీద రగులు కొనెను, యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించను. చూడండి, దేనికోసం ఏడుస్తున్నాం మనం? ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరి కోసం ఏడుస్తున్నాం మనం? మన కన్నీళ్లు దేనికోసం వృధా పరుస్తున్నాం? యేసుప్రభు అంటున్నాడు, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి. మీ ఏడుపును, మీ కన్నీళ్లను మీరు వృధాపరుచుకుంటున్నారు. అపసవ్య దిశలో మీరు ఏడుస్తున్నారు. సవ్యమైనటువంటి దిశలో మీరు ఏడవండి. నా కోసం ఏడవబాకండి, నా కోసం వెతకండి, నా కోసం ఏడవబాకండి, నా నీతి కోసం, నా రాజ్యం కోసం వెతకండి, అంతేగాని ఏడవబాకండి. నా నీతిని, రాజ్యమును వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడు. ఏవన్నీ? దేనికోసమైతే మనం ఏడుస్తున్నామో మత్తయి సువార్తలో అంటాడు, మొదట నా నీతిని రాజ్యమును వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేనికోసమైతే, వేటి కోసమైతే మనం ఏడుస్తున్నామో అవన్నీ మీకు ఏమి కావాలనో మీ పరలోకపు తండ్రికి ముందుగానే తెలుసు. కాబట్టి మీరు వాటి కోసం ఏడవబాకండి, ఈ లోక సంబంధమైనటువంటి వాటి కోసం మీరు ఏడవబాకండి. ఏడ్చేంత మాత్రం దేవుడు ఇస్తాడు అనుకోబాకండి. ఎందుకంటే మీరు సరైనటువంటి దిశలో ఏడవటంలే, మీరు ఏడవలసినటువంటి వాటి కోసం ఏడవటంలే, మీరు అనవసరమైనటువంటి వాటి కోసం ఏడుస్తూ ఉన్నారు. ప్రభు చెప్తా ఉన్నాడు, మీరు ఏడవండి, అయితే నా నిమిత్తము కాదు, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడవండి. ఇది ఏడుపు, ఇది సక్రమైన ఏడుపు. మీ ఏడుపేదో మీ పిల్లల కోసం ఏడవండి, మీ కన్నీరేదో మీకోసం గార్చుకోండి. అవి వాల్యుబుల్గా నేను పరిగణిస్తాను, వాటిని నేను గౌరవిస్తాను. నా కోసం ఎందుకు ఏడుస్తారమ్మా? నా కోసం ఎందుకు ఏడుస్తారు తల్లులారా? యెరూషలేము కుమార్తెలారా, నా కోసం, నా నిమిత్తం మీరు ఏడవకుడి. చూడండి, అప్పుడు కూడా ఆయన నడవలేక రక్తం కారిపోతూ చెమట పెట్టి నోరెండిపోయి అసలు అంతా కూడాను అట్టున్నప్పుడు కూడాను ఆయన కన్నీళ్లు గార్చే వారికి ఒక మాట చెప్తా ఉన్నాడు, లేదు లేదు లేదు, మీరు ఏడవలసినటువంటి పద్ధతి ఇది కాదు. మీరు ఏడవండి, కానీ నా నిమిత్తం కాదు, మీ నిమిత్తం ఏడవండి, మీ పిల్లల నిమిత్తం ఏడవండి.
మనం ఒకవేళ అనుకోవచ్చు, నేనేమి యేసు ప్రభు శిలువ మరణం నిమిత్తం దుఃఖపడను, ఎందుకంటే ఆయన శిలువ మరణం లేకపోతే మనకు రక్షణ ఎట్లా వస్తుంది, మనకు నిత్యజయం ఎట్లా వస్తుంది, నేను ఏడవను, నేను ఎందుకు ఏడుస్తాను, నేనేమి ఏడవను, శిలువ ద్వారానే మనకు రక్షణ క్షమాపణ దొరికింది, ఇంకా నేను ఎందుకు ఏడుస్తా, ఏడవను. అయితే ప్రభు అడుగుతున్నాడు, మంచిది బిడ్డ, నువ్వు నా కోసం ఏడవటం లేదు నిజమే, అయితే నీ కోసం ఏడుస్తున్నావా, నీ పిల్లల కోసం ఏడుస్తున్నావా, ఇది ప్రశ్నే. నీ కోసం నువ్వు ఎప్పుడైనా ఏడ్చావా, నీ పిల్లల కోసం ఎప్పుడైనా నీవు ఏడ్చావా? ఇది దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము. ఈ దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము ఏం కలుగజేస్తుంది? 2 కొరింథీ 7:10 ప్రకారం దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగజేయును. ఇది ప్రభు కోరేటువంటి దుఃఖము, ఇది ప్రభు ఏడవమని చెప్పేటువంటి ఏడుపు. మన కోసం, మన యొక్క మారు మనసు కోసం, మన కోసం, మన పిల్లల యొక్క మారు మనసు కోసం మనము ఏడవాలి. మన పిల్లల యొక్క జీవితాల కోసం మనము ఏడవాలి. మన యొక్క నిత్య జీవితం ఎక్కడ గడపబోతున్నామో అనేటువంటి విషయం కన్ఫర్మేషన్ కోసం మనము ఏడవాలి. ఎన్నిసార్లు మనము ఎంత ఘోరమైనటువంటి తప్పులు చేసినప్పుడు ప్రభు ఎంత వేదనకు గురి అయి ఉంటాడో తలంచుకొని, అయ్యో ఇది చేయడం తప్పు కదా, ఇలాగ ఎందుకు చేశాను నేను అని ఎప్పుడైనా పశ్చాత్తాపపడి ఉంటామా? అంటే ఒక గొప్ప ద్రోహ కార్యము, ఒక గొప్ప తప్పు, ఒక గొప్ప అతిక్రమము జరిగించినప్పుడు ఇలాగ నేను ఎందుకు చేసి ఉండాలి, ఇది చేయటం కరెక్ట్ కాదు, ఇలాగ చేయటం వల్ల దేవుడు ఎంతగా బాధించబడ్డాడో, దుఃఖపడ్డాడో అని ఎప్పుడైనా మనము దుఃఖించామా? మనం చేసినటువంటి పనుల నిమిత్తం దుఃఖించి ఉంటామా? అది దేవుడు కోరుకునేది. మీకోసం ఏడవడంటే అదే అర్థం. నేను చేసే పనుల నిమిత్తం, నేను చేసే నిర్ణయాల నిమిత్తం ప్రభు ఎంత వేదనకు గురవుతున్నాడో అని ఆలోచించినప్పుడు ఎప్పుడైనా దుఃఖపడ్డావా? ఎప్పుడన్నా కన్నీళ్ళు వచ్చినాయా? అటువంటి దుఃఖం ప్రభు కోరుతా ఉన్నాడు. అది ప్రభుకి ఇష్టమైనటువంటి కన్నీళ్ళు. అందుకు ఏడవమంటున్నాడు, మీకోసం ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి, అప్పుడు నాకు సంతోషం. పేతురు ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఏమని డెసిషన్ తీసుకున్నాడు? నీతోటి నేను వచ్చేటప్పుడు నాకు మరణం వచ్చినా నేను నిన్ను వదిలి పెట్టను. అంతే కదా? మత్తయి సువార్త ఒకసారి చూడండి, 26వ అధ్యాయం, మత్తయి 26. మరణము వచ్చినప్పటికీ కూడాను నేను నిన్ను వదిలిపెట్టను. 33వ వచనం, 26:33, మత్తయి సువార్త 26:33. చూడండి, ఒక నిర్ణయం చేశాడు ఆయన, ఒక డెసిషన్ తీసుకున్నాడు, చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు పేతురు. ఏమని? అందరూ నీ విషయమై అభ్యంతర పడినప్పటికీ కూడాను నేను ఎప్పుడునూ అభ్యంతర పడను ప్రభువా. ఇది నా శబదం. ఇదిగో నేను ఈ రోజు నుంచి ఈ డెసిషన్ తీసుకుంటున్నా, ఇది ఎప్పుడు నేను ఇంకా దీన్ని మీరను అని చెప్పేసి శబదం చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు దేవుని సన్నిధిలో? 2 రోజు 3 రోజు, ఆ తర్వాత వారానికో 10 రోజులకో ఆ ఒట్టు తీసి గట్టు మీద పెట్టి ఆ శబదం మర్చిపోయేసి ఎప్పట్లాగా ఆ తప్పులు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయేవాళ్ళు ఎంతమంది ఉంటారు క్రైస్తవ లోకంలో? పేతురు కూడా అంతే. అందరూ నీ గురించి అభ్యంతరపడ్డా నేను పడను అన్నాడు. ప్రభు ఏమన్నాడంటే, ప్రభు వాళ్ళు తెలుసు కదా ఆయన మనసు, అయ్యా నువ్వు పేతురు, నువ్వు ఈ రోజే ఎప్పుడో కాదు, కోడి కుయ్యక మునిపే 3 సార్లు యేసు నువ్వు ఎవరో తెలియదు నాకు అని చెప్తావు, నువ్వు నిశ్చయముగా నుంచి చెప్తున్నాను అన్నాడు. అంటే దానికి పేతురు ఏమనాలి? అవునా ప్రభా, అయితే క్షమించు ప్రభా, నేను అంత బలహీనుడిని, అయితే నన్ను బలపరచు అనాలి. ఏమన్నాడు దానికి పేతురు? ఏం ప్రభా, నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నావు నువ్వు, నా విశ్వాసాన్ని నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నావు నువ్వు. నేను చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో పెరిగిన, నాది క్రైస్తవ కుటుంబం, మా తాత ముత్తాతలు క్రైస్తవులు, మా నాయన పాస్టరు, మా తాత పాస్టరు,
ఏం ప్రభా, ఏమనుకుంటున్నావు నన్ను, నా గురించి నువ్వు? నీతో నేను చావవలసి వచ్చినప్పటికీ కూడా నిన్ను ఎరగనని నేను చెప్పను అటటువంటి నేను అన్నాడు. సబ్మిట్ చేసుకోవద్దు ప్రభు దగ్గర. ప్రభు హెచ్చరించినప్పుడు, వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు, అవును ప్రభు నేను బలహీనుడిని, నన్ను క్షమించు, నేను బలహీనతలో ఉన్నటువంటి వాడిని, నన్ను బలపరచు అని అడగొద్దు. ఏం మాట్లాడుతున్నావు? నాకే చెప్పిన వాక్యం, నా గురించే చెప్పినావు. ఏమైంది? ఆ పక్క పేజీ తిప్పితే, లేకుంటే లూకాసు వార్త 22వ అధ్యాయం 54 వచ్చిన చూద్దాం, ఇంకొంచెం క్లియర్గా ఉంటుంది అక్కడ. లూకాసు వార్త 22వ అధ్యాయములో చూస్తే, వారు ఆయన 54 వచ్చిన వారు ఆయన్ను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకులు ఇంట్లోనికి తీసుకొని పోతే, పేతురు ఏం చేస్తున్నాడు? దూరముగా వారిని వెంబడిస్తూ ఉన్నాడు. ఎందుకు? దగ్గరికి పోతే భయం, పట్టుకుని అన్న కూడా సిలువేస్తారేమోనని. చూసారా? అప్పుడే కదా చెప్పింది, అంతకుముందే చెప్పాడు. చావవలసి వచ్చినప్పటికీ కూడా నేను నిన్ను ఎరుగునని చెప్పనని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నాడు? దూరంగా నడుచుకుంటూ ప్రభువును తీసుకుపోతే ఆయన వెనకాల, అంటే ప్రభువుకి నాకేం సంబంధంలే, ఆయన ఎవరో నేనెవరో అన్నట్టుగా దూరంగా నడవడంలో అది అర్థం అన్నమాట. అర్థం అది, దూరంగా వస్తాడు. సరే, వచ్చినప్పుడు ఆ ఇంట్లోనికి పోతే ప్రధాన యాజకుడు ఇంట్లోనికి యేసుప్రభువుని తీసుకుపోయాడు. పేతురు ఏం చేస్తున్నాడు? పేతురు దూరంగా వారి వెనక్కి వచ్చి అక్కడ నిలబడ్డాడు, ఇంటి ముంగిట నిలబడ్డాడు. కొంతమంది అక్కడ మంటేసి చలి కాసుకుని ఉంటే ఎక్కడ కూర్చున్నాడు? వారి మధ్యన కూర్చున్నాడు. నువ్వు ఎక్కడ కూర్చోవాలా? నువ్వు ఎక్కడ కూర్చున్నావు? నువ్వు ఎక్కడ ఉండాలా? ఎక్కడున్నావు? దేనికోసం ఏడవాలా? దేనికోసం ఏడుస్తున్నావు? ఇది ప్రశ్న. నువ్వు ఎక్కడ ఉండాల్సినట్టు వాడివి ఎక్కడున్నావు? అపహాసకులతో కూర్చుండు చోట నువ్వు కూర్చుండక అనేటువంటి మాట మనకు తెలుసు. కానీ పేతురు ఎక్కడున్నాడు? యేసు ప్రభువును అపహసించేటువంటి వారితోటే కూర్చున్నాడు, వారి మధ్యన కూర్చుంటే ఏమైంది? అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చున్నట్టు తేరి చూచి, వీడు అతనితో కూడా ఉండినని చెప్పాను. అందుకు పేతురు, అమ్మాయి నేను అతను ఎరుగను. అయిపోయా. ఏ అమ్మాయి? ఏ టెంపోతో యేసు ప్రభుతో మాట్లాడాడో అదే టెంపోతో ఈ అమ్మాయితో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభుతో ఏ టెంపోలో మాట్లాడాడు? ఏం ప్రభువా, నేను నీతో పాటు చావడానికి వచ్చినా కానీ నేను నిన్ను ఎరగను అని చెప్పను అని అన్నాడు కదా. ఇదే టెంపోలో పేతురు ఈ అమ్మాయితో మాట్లాడుతున్నాడు. ఏ అమ్మాయి, యేసు ప్రభు ఎవరో నాకు తెలీదు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సేమ్ దాన్ని మనం తర్జుమా చేసుకుంటే అదే విధానంలో మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత 57 వచనం, 58 వచనం, మరి కొంతసేపటి మరి ఒకడు అతన్ని చూచి, నీవును వారిలో ఒకనివి అనగా పేతురు, ఓయి నేను కాను. ఏమై, నేనెవరు అనుకుంటున్నావు? నువ్వెవరు చూసి ఎవరు అనుకున్నావు? నేను కాను. ఇంచుమించు ఒక గడి అయిన తర్వాత మరి ఒకడు, నిజముగా వీడును అతనితో కూడా ఉండెను, వీడు గలిలయుడని దృఢముగా చెప్పాను. అందుకు పేతురు మూడోసారి, ఓయి నీవు చెప్పినది నాకు తెలియదు. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా అనేటువంటి మాట ఉంది. ఇంకొక సువార్తలో, మత్తయి సువార్తలో మరి ఏం రాయబడిందంటే, అతడు ఒట్టు పెట్టుకున్నటకును శపించుటకును మొదలు పెట్టును అని చెప్పి రాయబడింది. ఏమని? యేసు ప్రభు నాకు తెలుసుంటేనే సచ్చినంత ఒట్టు, యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు. ఇది అప్పుడు చూడండి, అప్పుడు అతను ఇంకడో మాట్లాడుచుండగా కోడి కూసు, ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను. ఎన్నిసార్లు చూస్తూ ఉంటాడో ప్రభు మనతట్టు కూడా. మనం చేసినటువంటి డెసిషన్స్, తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రభు సన్నిధిలో వాటిని ఫాలో కానప్పుడు, వాటిని మనం పాటించనప్పుడు ప్రభు ఎన్నిసార్లు చూస్తూ ఉంటాడో మనతట్టు చూస్తూనే ఉంటాడు. ఏం బిడ్డ ఏం చేస్తున్నావు? పేతురు వైపు కూడా అట్లాగా చూస్తూ ఉన్నాడు. ఏం పేతురు, ఏం చేస్తున్నావు? ప్రభువు ఆయన వైపు చూచెను. అప్పుడు ఏం జరిగింది? ప్రభు మాట జ్ఞాపకం వచ్చింది. నీవు ముమ్మారు నన్ను ఎరగనని ప్రభువు చెప్పినటువంటి తనతో మాట జ్ఞాపకం చేసుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ఇది మారు మనసుకు సాదృశ్యమైనటువంటి దుఃఖం. సంతాపపడి ఏడ్చెను. ఎన్నిసార్లు మనం ప్రభువుని ఎరుగినటువంటి వారముగా నటించుంటామో ఈ లోకంలో. ప్రభు ఎవరో మనకు తెలియనట్లుగా,
ప్రభువుకి ఇష్టం లేనటువంటి కార్యాలు చేసేటప్పుడు ప్రభువుకు నాకు ఏమి సంబంధం లేదన్నట్టుగా ఉండి ప్రభువుకి ఇష్టం లేనటువంటి కార్యాలను చేసి ఉంటామో అప్పుడు కూడా దేవుడు అట్లాగే ఏమంతట్టు చూస్తూ ఉండి ఉంటాడు. అందుకు ప్రభువు మనల్ని ఏడవమంటున్నాడు. అందుకు ఏడవండి మీరు. పేతురు ఏడ్చాడు. పేతురు బయటికి పోయి సంతాపడి ఏడ్చాడు. అందుకు ఏడవాలి మనం. మన అతిక్రమములు, మన యొక్క పాపములు, మన యొక్క డాగులు మచ్చలు జ్ఞాపకం చేసుకుంటూ మనము ఏడవాల. మన పిల్లల భవిష్యత్తును జ్ఞాపకం చేసుకుంటూ మనము ఏడవాల. ఇది సరైనటువంటి ఏడుపు, ఇది క్రమమైనటువంటి ఏడుపు. మనం ఎప్పుడు మన బిడ్డలతో ఉంటామా? ఉండము. మన తల్లిదండ్రులు మనతోటి ఇప్పటిదాకా ఉన్నారా? కొంతమంది ఉన్నారేమో. ఎప్పుడు తల్లిదండ్రులు బిడ్డలతో ఉండరు. ప్రభు చేతికి వారిని అప్పగించాలి. వారి యొక్క ఫ్యూచర్ మనము జీవించినంత ఈజీగా జీవితం ఒకవేళ వారి జీవితం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉండేటువంటి దినాలు రేపు 50 ఏళ్ల తర్వాత ఉంటాయో ఉండవు ఎవరికి తెలుసు. ఎంత కఠినమైనటువంటి రోజులు వస్తాయో. ఇక్కడ ప్రభు అదే చెప్తున్నాడు. ఇక్కడ ప్రభు చెప్పదలుచుకున్నటువంటి మాట అదే. ఏమని? గొడ్రాండును కనని గర్భములు ధన్యములైనవి అని చెప్పు దినములు వచ్చుచున్నవి. ఈ పిల్లలు లేకపోతే ఎంత మేలు. ఈ పిల్లల వల్ల నాకు దుఃఖం, నా కడుపు కోత అని చెప్పు దినములు వస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు మీ బిడ్డల గురించి ఏడవాలి. మీ బిడ్డల భవిష్యత్తు గురించి మీరు ఏడవాలి. కన్నీళ్లు పెట్టుకోవాలి దేవుని సన్నిధిలో. రాబోయేటువంటి దినాలు చాలా భయంకరమైనటువంటి దినాలు. ఆ దినాలని మీరు ఫేస్ చేయకపోవచ్చు, కానీ మీ పిల్లలు ఫేస్ చేస్తారు. కాబట్టి మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు కన్నీళ్లు పెట్టుకుని ఏడవండి. అది నాకు కావాలి. నా నిమిత్తం ఏడవడం అవసరం లేదు. మీరు మీకోసం, మీ బిడ్డల కోసం ఏడవండి. మహాశ్రమలు రాబోతూ ఉన్నాయి. హోషేయ గ్రంథంలో రాయబడినటువంటి ప్రవచనాన్ని యేసు ప్రభువు ఎత్తి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్మను కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. అంత్యకాలంలో జరగబోయేటువంటి సంభవాలను గురించి ప్రభువు అక్కడ మాట్లాడుతున్నాడు. అంత అవసరం ఏముంది ప్రభువుకి? నోరిండిపోయి రక్తం గారిపోయి నొప్పి బాధ పైన సిలువ మోసుకుంటూ ఎండలకు, అప్పుడు కూడా ఆయన చెప్పాల్సిన అవసరం ఏంటంటే అంత అవసరం ఉన్నది. ఎందుకంటే వారి ఆలోచనలు అంత దూరం ప్రయాణించడం లేదు. వారి ఆలోచనలు ఎంతసేపటికి అయ్యో ప్రభు సిలువ, అయ్యో ప్రభు అంటున్నాడు, కానీ అయ్యో మేము, అయ్యో మా బిడ్డలు, అయ్యో మా ఫ్యూచరు రేపు అనేది ఎట్లా ఉండబోతుందో అనేటువంటిది వాళ్ళు ఆలోచించడం లేదు. ఫ్యూచర్ అనేటువంటిది చాలా భయానకంగా ఉండబోతుంది అని చెప్పేసి హోషేయ గ్రంథంలో రాయబడినటువంటి ప్రవచనాన్ని ప్రభు ఇక్కడ ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. కొండ గుహలలోనికి, బండ సందుల్లోనికి దాక్కోవడానికి జనులు వెళ్ళిపోతారు. అంత్యకాలంలో మహాశ్రమలు అంత్యకాలంలో భూమి మీదకి, లోకం మీదకి రాబోతున్నాయి. ఇప్పటికే ఆ సూచనలన్నీ కనబడుతూ ఉన్నాయి అనుకోండి. అటువంటి పరిస్థితుల్లో ఒకవేళ మనం తప్పించుకోవచ్చు, ఈ లోకం నుంచి వెళ్ళిపోవచ్చు చచ్చిపోయి. కానీ మరి పిల్లలు ఉంటారేమో, వారి పిల్లలు ఉంటారేమో కదా. మరి వారి కోసం ఏం చేయాలా? ఏడవాలా. మనం చేసినటువంటి అతిక్రమాల కోసం, తప్పుల కోసం ఏం చేయాలా? ఏడవాలా దేవుని సన్నిధిలో. ప్రభు అదే కోరుకుంటున్నాడు. మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. అప్పుడు వారి ఫ్యూచర్ బాగుంటుంది. అప్పుడు వారు జరుగుబాటునెల్లట్ను తప్పించుకొని ప్రభు సముఖానికి వారు వెళ్ళడానికి అవకాశం ఉంది. వీటన్నిటిని నుండి తప్పించబడాలి అంటే తల్లిదండ్రులుగా మన పిల్లల గురించి మనం ఏడవాలి. వీటన్నిటిని గురించి తప్పించుకోవాలి అంటే, తప్పించుకొని మనము దేవుని సముఖమందులో చేరాలి అంటే మన నిమిత్తం మనము ఏడవాలి. ఇప్పుడు ఏడవలేదు అనుకోండి, నిత్యత్వం అంతా ఏడ్పును పండ్లు కోరుకుటి నుండును. ఇప్పుడు ఏడవని వారు, అందుకే ప్రభు అంటాడు, అయ్యో ఇప్పుడు నవ్వుచున్నా మీకు శ్రమ. ఇప్పుడు నవ్వుచున్నారే లోకంలో ఉన్నటువంటి వారు, మీకు శ్రమ. మీ సంతోషము దుఃఖమునకు మార్చుకునండి. యాకోబు పత్రికలో చెప్తాడు, వ్యాకులపడి, యాకోబు 4:9 వ్యాకులపడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకునుడి. ఎందుకు ఏడవాలి? ఇదే రీజన్. ప్రభు ఇదే రీజన్ తోటి చెప్తున్నాడు, ఏడవండి. మీరు ఏడవండి. మీ పిల్లల కోసం, మీకోసం
మీరు ఏడిస్తే తద్వారా మీరు తప్పించబడతారు, మీరు రక్షించబడతారు, రాబో ఉగ్రత నుండి తప్పించబడతారు, తప్పించుకొని నిత్యత్వంలోనికి వెళ్తారు. ఇప్పుడు ఏడవకపోతే నిత్యత్వం అంతా ఏడుస్తూ ఉండాల్సి వస్తుంది. ప్రభు శిలువ మోసుకుంటూ కూడాను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈ హెచ్చరిక పెడచెవిన పెట్టేటువంటి వారు ఎంత మాత్రము కూడా తప్పించుకొనలేరు. కానీ ఆయన మాట విని వాటి ప్రకారము చేయువాడు తప్పించబడతాడు, కృపనందుకుంటాడు. అతిక్రమములు తప్పు కప్పిపుచ్చుకున్నవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లును. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా పరమ తండ్రి, స్తోత్రములు స్తుతులు నాయన. తండ్రి, అనేక విషయాల్లో మేము తప్పిపోతూ ఉన్నా మీరు మా జ్ఞాపకం చేసినందుకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. ప్రభువా, మేము ఏ విషయంలో తప్పిపోతున్నామో మేము గుర్తెరిగి తండ్రి కన్నీళ్లతోటి మీ సన్నిధిలో ఒప్పుకునేటువంటి కృపను ధన్యతను మాకు ప్రసాదించండి. మా బిడ్డల కోసం కన్నీళ్లు కార్చి మీ సన్నిధిలో ఏడ్చేటువంటి భాగ్యమును మాకు ప్రసాదించండి. తద్వారా ప్రభువా వారి యొక్క భవిష్యత్తు పదిలంగాను సంరక్షకరంగాను అద్వితీయంగాను ఉండటానికి ప్రభువా మీ కృపా సత్యాలు మాకు తోడుగా ఉంచమని వేడుకొనొచ్చు. మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.